సూర్యుడు కనుచూపు మేరలో కనిపించక ముందే లేచి గోరుముద్ద అన్నం తిని పొలంమీద పడే మనిషి రాయలపాడు గ్రామానికి చెందిన నరసయ్య. పేదవాడు, కాని మనసు మాత్రం బంగారం. ఈరోజు కూడా కొలవరి పట్టుకుని బయల్దేరాడు. ఈ నేల నన్ను ఎన్నాళ్ళు పోషిస్తుందో, నేను దాన్ని వదల్లు బాబు. ఈసారైనా మంచి దిగుబడి రావాలి దేవుడా. పొలం చేరుకున్నాక నరసయ్య కళ్ళు చెమ్మగిల్లాయి. రాత్రి అడవి పందుల గుంపు వచ్చి 5-6 వరుసలు చేర్చేసింది. ఇప్పుడు మళ్లీ విత్తనాలు కొనాలి. ఖర్చు పెరిగిపోయింది. అయ్యో, ఇదెందుకు జరిగిందిరా దేవుడా. మళ్ళీ విత్తనాలు కొనాలంటే 2000 అవసరమే. పంట పెట్టాలంటే డబ్బు కావాలి. నరసయ్య ఇంట్లో ఉన్న చిల్లి గవ్వంతా ఖాళీ. గ్రామంలో అందరికీ రుణమిచ్చే సుబ్బన్నింటికి వెళ్లారు. సుబ్బన్నన్న, నాకు 2000 కావాలి. పంట చేతికొచ్చిన వెంటనే వడ్డీతో సహా ఇస్తా. నెలకి 20% వడ్డీ. ఒప్పుంటే తీసుకో, లేదంటే నేను వెళ్తా. టైం తప్పితే నీ చెరువు బండ కూడా నా పేరులోకి వస్తుందన్న సంగతి మర్చిపోకు నరసయ్య. రోజులు గడుస్తున్నాయి. ఎండలో కాలుతూ వానలో తడుస్తూ నరసయ్య శ్రమ మాత్రం తగ్గలేదు. ఈ సీజన్ బాగుంటే చాలు బాబు, అప్పులన్నీ తీర్చేస్తా. ఒక రాత్రి ఒక్కసారిగా గాలివాన మొదలైంది. నరసయ్య లేచి పరుగెత్తుకుంటూ పొలానికి వెళ్ళాడు. అక్కడ చూడబోతే పంట మొత్తం నీళ్లలో మునిగిపోయింది. అయ్యో, నా కష్టమంతా ఈ నీళ్లలో కలిసిపోయిందిరా దేవుడా. అన్నయ్య, ఈసారి పంట పోయింది. సుబ్బన్నకిచ్చే డబ్బు కూడా లేదు. నేనేం చేయాలో అర్థం కావట్లేదు. నరసయ్య, నీ నిజాయితీకి గ్రామం మొత్తం సాక్షి. నేను సొసైటీలో మాట్లాడి కొంత సాయం చేస్తా. నువ్వు వెనక్కి తగ్గకు. మళ్లీ పంట పెట్టు. నా డబ్బు దానం కాదు నరసయ్య. రేపు సాయంత్రం డబ్బు లేకపోతే నీ చెరువు బండ పేపర్లు నా పేరు మీద రాసేస్తా. సుబ్బన్నన్న, నేను పారిపోను. కానీ ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు. కొద్ది రోజులు ఆగమను అని అడుగుతున్నా. నర్సయ్య, నువ్వు మా పెళ్ళిళ్ళకి ఎన్నిసార్లు ఉచితంగా ఎద్దులిచ్చావు. ఈరోజు మేము నీ పక్కనుంటాం. నర్సయ్య, నా దగ్గర విత్తనాలు ఉన్నాయి, తీసుకెళ్ళు. ఒకరు విత్తనాలు, ఒకరు ఎద్దులు, ఒకరు కూలి. గ్రామం మొత్తం నరసయ్య వెనక నిలబడింది. మనుషులుంటే చాలు బాబు, పంట రాకపోదు. నెల రోజుల్లో పొలం మళ్లీ పచ్చగా మారింది. ఈసారి వర్షం సరిగ్గా పడింది. పంట బాగా పండింది. ఇది దేవుడి దయ, గ్రామం ప్రేమ. ఇదిగో సుబ్బన్నన్న, మీ అసలు వడ్డీతో కలిపి పూర్తి. నిజాయితీతో కష్టపడితే దేవుడు తోడుంటాడు. నీ మాట నిలబెట్టావు నరసయ్య. నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా. పంట నాశనమైంది. కాని నరసయ్య నమ్మకాన్ని ఎవడూ నాశనం చేయలేకపోయాడు. గ్రామం మొత్తం గౌరవంతో అతని పేరు నీతి ఏంటంటే, నిజాయితీకి ఆలస్యం ఉండొచ్చు, కాని ఓటమి ఎన్నటికీ ఉండదు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా విలేజ్ మోరల్ స్టోరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా కొట్టండి.